కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు ఫస్ట్ టైం మీటింగ్కి వచ్చిన వాళ్ళు? థ్యాంక్ యూ. కొత్త వాళ్ళకి మన కంపెనీ పేరేంటి? వెస్టీజ్. చాలా మంది స్టార్టింగ్ స్టేజ్లో వెస్టీజ్ దగ్గరికి వెళ్తే వెంటనే జాయిన్ అవ్వట్లా. అవుతురా సార్? ఆలోచిద్దాం, చూద్దాం, చేద్దాం అని చెప్పేసి వెస్టీజ్ని కొంచెం చిన్నగా చూస్తాం. ఈ కంపెనీ చిన్నది కాదు, మన ఆలోచన చిన్నగా చూస్తాం. దీని గురించి అర్థమైన తర్వాత అందరూ దీన్ని గౌరవిస్తున్నారు. అవునా కదా సార్? ఎప్పుడో చూసారు మన ప్రిన్సిపాల్ గారు నెలకు 1,47,000 శాలరీ తీసుకుంటూ బిజీగా ఉండి కూడా వెస్టీజ్ చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? వచ్చి 1-2 మీటింగ్లు తెలుసుకున్నాడు దీని గొప్పతనం ఏంటి. అరే మనం మన కోసం కాదు, ఇంకా ఎంతో మందికి మంచి జరుగుతుంది, దీంట్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ లేదు, అందరికీ ఆరోగ్యం వస్తుంది, దీని ద్వారా 21 సంవత్సరాలకి వెస్టీజ్ కంపెనీ ఆరోగ్యం ఇస్తుంది, కష్టపడ్డ వాళ్ళకి ఆదాయం ఇస్తుంది. ఒక్క వ్యక్తి ఎవరైనా ఏమైనా మాయమాటలు చెప్పి ఫ్రాడ్ చేసిన వాళ్ళ చరిత్ర ఉందా? లేదు. సో ఇంత గొప్ప కంపెనీలో మనకు కూడా దొరికిన పొద్దుటేయాలి. మీరు రోజు చేయగలిగితే ఎవరైనా సాధ్యం కాదు, మీకున్న టైంలో చేయొచ్చు, పార్ట్ టైంలో. ఒక ప్రిన్సిపాల్ గారు చేస్తున్నట్టు బిజీ షెడ్యూల్లో ఉండి కొంతమంది నా దోస్తులు 20,000 శాలరీ ఉండే వాళ్ళకి పోయి చెప్పడానికి పోతే టైం లేదు నా దగ్గర అంటున్నారు. ఏ సార్ టైం లేదా? ఒక మీటింగ్ రమ్మంటే రావట్లేదు. దావతులకైతే చెప్పాలా? దావతులకు పెట్రోల్ పోసుకొని పోతాం. మరి ఒక మీటింగ్ వస్తే వాళ్ళు కూడా మారేటోళ్ళే. టైం లేదా అనేది అంతా కూడా ఏదో అదొక జస్ట్ అబద్ధం. టైం అందరికీ ఉంటుంది, మనసు ఉంటే మార్గం ఉంటుంది. సో మీటింగ్స్కి వస్తే 95-98% మారుతున్నాం. మీటింగ్స్ రాకుండా 5% కూడా మనం ఏదో మనం వెళ్తే మొహమాటం కోసం ఐడి ఇస్తారు, ఆధార్ కార్డు ఇస్తారు, జాయిన్ అవుతారు, ప్రోడక్ట్లు కూడా కొనరు, వల్ల 1 నెలతో అయిపోతారు. మీటింగ్స్లో వెస్టీజ్ యొక్క పవర్ అర్థం. వెస్టీజ్ బయటికి పోతే 0, మీటింగ్కి వస్తే వెస్టీజ్ విలువ తెలవాలంటే మీటింగ్లో కూర్చోవాలి. కూర్చున్న వాళ్ళందరూ కరెక్ట్ అవుతారు. చాలా మంది రకరకాల ఉద్యోగాలు చేసేటోళ్ళు. మా టీంలో చాలా మంది, నా టీం సైజ్ దగ్గర 1,00,000 మంది ఉన్నారు. నేను వచ్చినప్పుడు 1,00,000 మంది నేను తయారు చేయలేదు, వ్యవస్థ తయారు చేసింది. సో 2017లో నేను వచ్చాను. నా పేరు శ్రీనివాస్, కొండమల్లేపల్లి, దేవరకొండ. నాకు స్టార్టింగ్లో వెస్టీజ్ అంటే తెలియదు. నా ఫ్రెండ్ జాయిన్ చేయడానికి చూస్తున్నాడు, నేను బిజీగా ఉన్నా, ప్రాబ్లమ్స్లో ఉన్నానని ఒక 5 నెలలు నేను కూడా టైం వేస్ట్ చేశాను. ఎవరు వెస్టీజ్లో పరిగెత్తుకుంటూ వచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారా? ఎవరో ఉన్నారు మహానుభావులు, ఒకళ్ళిద్దరు. వాళ్ళు ఉండబట్టి అప్పుడప్పుడు వర్షాలు పడుతుంది, లేకుంటే ఆగింత ఆకాశం పడే కదా ఉంటారు. ఎక్కువ ఉండదు, చాలా రేర్ అనమాట. మిగతా వాళ్ళందరూ చూద్దాం, చేద్దాం, ఆలోచిద్దాం, వెస్టీజ్ 6 నెలలు ఉంటే చూద్దాం లేదు. ఇండియన్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారం పనిచేస్తుంది. ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ చాలా ఉన్నాయి. అందులో మన కంపెనీ ఏ పొజిషన్లో, నెంబర్ 1 పొజిషన్లో ఉంది. నీకు తెలియట్లే, బయట తెలియట్లే, ఇక్కడికి వస్తే తెలుస్తుంది ఏ పొజిషన్లో ఉంది. ఇన్వెస్ట్మెంట్ లేదు. ఇంతకుముందు చాలా కంపెనీలు మధ్యలో పోయినాయి. ఎందుకు పోయినాయి? నాలాంటి వాడు వస్తుండే, నాకు 1,00,000 వచ్చింది, కారు వచ్చింది, నేను సింగపూర్ పోయి ఇచ్చిన అని చెప్తుండే. అందరూ అట్రాక్టివ్ అవుతుంది. దానికి డబ్బు కట్టాలి, 10,000, 12,000, 14,000, 16,000 మనీ కడుతున్నామంటే ఆ కంపెనీ మధ్యలో ఏదో ఒక రోజు వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు నాకు చెప్తున్న స్టేజ్ మీద నాకు ఇప్పుడు నెలకి యావరేజ్ 50 lakhs వస్తున్నాయి ఫర్ మంత్. 50 lakhs వస్తున్నాయి. ఈ రోజు కొత్తగా వచ్చిన మీరు బాగా మోటివేట్ అయ్యి ఎవరు డబ్బు కడుతున్నారు సార్? కడుతున్నారా? కడితే మోసం జరగవచ్చు. ఇక్కడ కట్టుడు లేదు, ఇంకొకరి దగ్గర కట్టించుడు, జస్ట్ ప్రోడక్ట్ వాడుకోవచ్చు. వెస్టీజ్ కంపెనీ 450 రకాల ప్రోడక్ట్ తయారు చేసింది. అన్నీ మనల్ని వాడమనట్లా. మీకు అవసరం ఉంటే వాడండి. ఆయిల్ వాడండి, పేస్ట్ వాడండి, టీ పొడి వాడండి, లేదా పొలం ఉంటే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఉండే మన దగ్గర. మీకు ఒక 10 ఎకరాలు వరి ఉంది, నిమ్మ తోట ఉంది, మిర్చి ఉంది, 1 ఎకరాకు వాడండి వెస్టీజ్. 1,000-1,500 అవుతుంది పెట్టుబడి. రిజల్ట్ మంచిగా వస్తే మీకు చదవండి. నాకైతే పొలం లేదు, నేను వాడలేదు. కానీ కొంతమంది రైతులకు రిక్వెస్ట్ చేసి మధ్య వాడు 1 ఎకరాకు వాడిపిస్తే 4 సంవత్సరాల క్రితం ఈరోజు ఆయన 15 ఎకరాలకు ఆయనే పోయి తెచ్చుకొని వాడుకుంటున్నాడు. చాలా హ్యాపీగా ఉంది. మంచి జరుగుతుంది మన వల్ల. సో ఆ రైతుకు నేను చెప్పకపోయి ఉంటే ఏమైనా కళ వస్తుందా వెస్టీజ్ వాడమని? మంచిని ఎవరో ఒకరు షేర్ చేయాలా లేదా? ఇది మంచి విషయాన్ని షేర్ చేయండి. మీకు వచ్చిన రిజల్ట్ ఇంటికి సంబంధించిన హోమ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి,
తర్వాత అగ్రికల్చర్ వ్యవసాయానికి ఉన్నాయి, ఇంకా కొన్ని హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి మన దగ్గర. ఈ హెల్త్ సప్లిమెంట్స్ ఎవరు వాడతారు? వాటి గురించి అవగాహన ఉన్న వాళ్ళు వాడతారు. ఎవరు పెడితే వాళ్ళు వాడతారా? నేను ఈ కంపెనీలో స్టార్టింగ్ డేస్ లో నాకు హెల్త్ సప్లిమెంట్స్ మీద అవగాహన లేక ఒక 6 నెలలు ఆయిల్, పేస్ట్, టీ పొడి, సర్పు, షాంపూ కొనుక్కోండి వెస్టీజ్ లో ఉండి కూడా. 6 నెలల తర్వాత ఎట్లనే మీటింగ్కి వస్తూ ఉంటే కొంతమంది ట్రైనర్స్ ఆ ప్రోడక్ట్ యొక్క వాల్యూని చెప్పారు మనకు. ఇవి ఎలా తయారవుతాయి, మనిషికి ఏ విధంగా అవసరం, ప్రతి మనిషి ఆరోగ్యంగా హెల్దీగా హాస్పిటల్కు దూరంగా ఉండాలంటే సప్లిమెంట్స్ వాడాలి అని వాళ్ళు చెప్పినప్పుడు ఎక్కడ అలా వింటూ ఒక 6 నెలలు 8 నెలలు గడిచిన తర్వాత ఆ ప్రోడక్ట్ నేను కూడా మెల్లమెల్లగా వాడటం స్టార్ట్ చేశా. ఇప్పుడు ఆల్మోస్ట్ వెస్టీజ్ లో ఎన్ని హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయో అన్ని నేను వాడుకోవడం జరిగింది, రెగ్యులర్ గా వాడుతూ ఉన్నాను. సో 8 years వెళ్ళి నా ప్రయాణం వెస్టీజ్ లో నా జర్నీ మీ లీడర్లకి చాలా మంది తెలుసు. డైలీ నేను ఒక చోట ఒక జిల్లాలో ఉండే ఆ అదృష్టం నాకు లేదు. నేను 30 రోజుల్లో దాదాపు 40 జిల్లాలు తిరుగుతున్నాను. రోజు ఒక 500-600 కిలోమీటర్ల జర్నీ ఉంటుంది, అది మినిమం 500-600 కిలోమీటర్ల జర్నీ, 3-4-5 మీటింగ్స్. మొన్న ఒక రోజు మంచిగా 6 మీటింగ్స్ చేశాను. నైట్ 11-12 వచ్చేసరికి మార్నింగ్ నుంచి ఏం తినకుండా. ఈ 8 సంవత్సరాల్లో నేను 3 పూటలు తిన్నది చాలా తక్కువ, నిద్రపోయేది కూడా చాలా తక్కువ. ఇన్ టైంలో వాటర్ లేవు, కానీ దేవుడు బండి అయితే నడిపిస్తున్నాడు మీ అందరికి సేవ చేయడానికి నేను అనుకుంటాను. నేనైతే అదృష్టంగా భావిస్తున్నాను. ఆరోగ్యం ఇచ్చిండు, పని చేద్దాం. సో నేను 0 నుంచి వచ్చా. ఈరోజు 15 లక్షలు వస్తుంది. ఇదిగో మా టీం అంతా వీళ్ళంతా నాయకులు తయారయ్యారు. ఒకప్పుడు నేనే మాట్లాడాలి, ఇప్పుడు నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. సక్సెస్ కళ్ళ ముందు కనిపిస్తుంది. అయినా నేను ఎక్కడో ఒక చోట వర్క్ చేస్తాను. నాకు 1,00,000 మంది టీం ఉన్నారు, 15 లక్షలు డబ్బు వస్తుంది, నేను హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు అనుకోవట్లేదు. అందరికీ ఉపయోగపడాలి. ప్రతి పేద బిడ్డ రాబోయే 10 years లో కోటి వెస్టీజ్ ద్వారా చేరాలి. ఆ విజన్ లేకపోతే ఎవరు పని చేయలేము. చేస్తాం సార్. 2017లో నేను జాయిన్ అయినప్పుడు నాకు ధైర్యం చెప్పేవాళ్ళు నాకు దగ్గర ఎవరు లేరు. నాకు ఇది చెప్పు వస్తుందని చూపించడం ఎవరు లేరు. 2017 నుంచి నేను మెల్లమెల్లగా నిర్మించుకుంటుంటే ఈరోజు 15 లక్షలు చెక్కు రాదు. మా లీడర్లు 4 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు ఎవరు ఎంత కష్టపడితే అంత వచ్చింది. సాధించిన వాళ్ళు ఉన్నారు, చూసే బ్యాచ్ ఉన్నారు. మరి ఏ బ్యాచ్ లో ఉంటే మంచి జరుగుతుంది? సార్ చేసే బ్యాచ్ లో ఉండాలి, అవునా కాదా? చూసే బ్యాచ్ లో ఉంటే వస్తుంది. ఏమిదికి రాదు, సైట్ వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది. ఎందుకు రాదు? చూస్తే ఏమి రాదు, సాధించాలి. సో కొంతమంది చిన్న కారణాలు చెప్పి ఆగిపోయారు. ఈ గెలిచిన వాళ్ళందరూ కూడా ప్రాబ్లమ్స్ ఎదురేది. ఎవరికి ప్రాబ్లమ్స్ లేకుండా సక్సెస్ రాదు. ఫ్యూచర్ ఏంటి నిలబడి చూసిన వాళ్ళు వెస్టీజ్. ఈరోజు గవర్నమెంట్ జాబ్ను పక్కన పెట్టి వచ్చిండు బాలం సింగ్ సార్. బాలం సింగ్ సార్ సక్సెస్ అయ్యిండు, ఎడ్యుకేషన్ ఉంది, కొంత సర్కిల్ ఉంది, జాబ్ చేసిండు. ఆయమ్మ మేడకి ఏముంది బ్యాక్గ్రౌండ్. వెస్టీజ్ కంపెనీ ఇద్దరినీ సమానంగా చూస్తుంది. భారతదేశం అందరినీ సమానంగా చూస్తుంది. ఎవరంటే ఇది మనది కాదు, మనందరిది. మనలాగా ఎంతో మంది తెలియక ఈ కంపెనీని ఏదో నో అంటున్నారు, అవునా కదా? వాళ్ళందరినీ ప్రేమతో గౌరవించి పట్టుకుందాం. మీటింగ్ తల ఉంచి మొక్కతో నీళ్లు పోస్తే పెరిగి పెద్దయి బతికున్నన్ని రోజులు తల దించి ఫలాలు ఇస్తుంది మనకు. అందుకోసం మనం తిరగాల్సింది. కరెక్ట్ గా అర్థమైన ఎవరు దీన్ని గౌరవించకుండా నేను జాయిన్ అవ్వను, నేను వాడనని చెప్పను. ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా మంచి రిజల్ట్ వస్తుంది. హాస్పిటల్కి పోకుండా హెల్త్ కాపాడుకుంటున్నాం అడ్వాన్స్ గా. చాలా మందికి అర్థం కావట్లేదు, కాస్ట్ ఎక్కువ అంటున్నారు. మన హెల్త్ కోసం మనం పెట్టుకోవాలి. ఈరోజు హాస్పిటల్ పోతే ఎంత అవుతున్నాయి? ఓపీపీ దగ్గర నుంచి ఎక్స్రేలు కానించి స్కానింగ్లు కానించి అవుతున్నాయి లేవా? సో వెస్టీజ్ అంతా పని లేదు. ఏదో సింపుల్ గా మన హెల్త్ కాపాడుకోవచ్చు. చిన్న హెల్త్ సప్లిమెంట్స్ వాడుకోవాలి. ఆరోగ్యం, ఆదాయం, 10 మందికి మనం ఆరోగ్యాన్ని పంచుతున్నాం. వెస్టీజీని పరిచయం చేస్తే కొంతమందికి ఆరోగ్యం వచ్చింది, కష్టపడ్డ వాళ్ళకి ఆదాయం వచ్చింది. ఎవరు ఎలా చూస్తే అలా కనపడింది. కొంతమంది సబ్బుల కంపెనీలో నేను చేయాలా, నా పొజిషన్ ఏందన్నారు. సబ్బుల కంపెనీ అన్నారు, వాళ్ళకి సబ్బులే కనపడింది. జీవితాలు పరంగా పెట్టి పనిచేసే వాళ్ళు పరంగా పెడుతున్నారు. సో వీళ్ళందరూ కూడా వెస్టీజీ మనకు పూర్వజన్మ సుకృతం వెస్టీజ్ దొరకటం. 8 సంవత్సరాల కలిగి నేను చాలా హెల్తీగా ఉన్నా. ఇంకొక 10 సంవత్సరాలు కూడా నాకు బీపీ, షుగర్, గ్యాస్ ట్రబుల్, నా దరిదాపు కూడా రావు. ఎందుకు? ఒక రైతు చుట్టూ ఫినిషింగ్ వేసుకున్నాడు పొలానికి, మేకలు గొర్రెలు వస్తాయా? నాకు అంతే. ఇమ్యూనిటీ సప్లిమెంట్స్ వాడుతున్నాం. ముందు ఆత్మవిశ్వాసం ఉంది. కరోనా టైంలో కూడా మీటింగ్స్ పెట్టినాం. అందరూ 2 మాస్కులు ఇంట్లో ఉండి పెట్టుకుంటే రోజుకు 100 మందితో మీటింగ్లు పెట్టినాం.
ఆపలే, ఎందుకంటే ఆత్మవిశ్వాసం. చాలా మంది కరోనా వచ్చి చచ్చిపోయారు, కరోనా వల్ల భయంతో చచ్చిపోవడం ఎక్కువ మంది వాళ్ళు వెస్టీజ్ లో ఉన్న మాకేం కాదు, ఆరోగ్యం బాగానే రిపేర్ అవుతున్నారు. హార్ట్ పేషెంట్ గా వెస్టీజ్ లోకి వచ్చి ఈరోజు లీడర్ గా మారి డబ్బు డ్రా చేస్తున్నారు. పెరాలసిస్ స్ట్రోక్ తో వచ్చి ఈరోజు వెస్టీజ్ లో లీడర్స్ గా తయారైగా వచ్చి లీడర్ అవ్వలేదు. వంటింటికి పరిమితమైన ఆడబిడ్డలు ఈరోజు సెలబ్రిటీస్ గా మారి ముందు మారుతా ఉన్నారు. అయినా చూసేవాళ్ళు చూస్తున్నారు, చేసేవాళ్ళు మరి చూసేవాళ్ళు ఏ జన్మలో పోయిన జన్మలో ఏమైనా పాపాలు చేశారేమో నేను అనుకుంటున్నాను. ఇది అంటుకోవట్లేదు, మరి ఎందుకు చేసినట్టు ఏముంది ఇక్కడ క్లియర్ గా ఉంది. ఎంతో మంది రిటైర్ అయినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయ్యి వెస్టీజ్కి వచ్చి కనెక్ట్ అయ్యి ఈరోజు 50,000, 60,000, 70,000 తీసుకుంటూ తన టీంలో ఉన్న పేద బిడ్డలు తీసుకొచ్చి వాళ్ళకు డబ్బు ఇప్పిస్తున్నారు. అదృష్టం వెస్టీజ్ దొరకటం. ఒక్క సంవత్సరంలో దీన్ని త్రికరణ శుద్ధిగా నమ్మి పనిచేస్తే వీళ్ళందరూ సజీవ సాక్ష్యాలు. మనకి 20 సంవత్సరాలు మన తిరుమల బార్ రెస్టారెంట్ లో పనిచేసిండు. లైఫ్ ఏమైనా మారిందా సార్? బండి నడిచింది, రెంట్ కట్టుకోను, పిల్లలు చదివించుకోను, ఫ్యామిలీ జరిగింది అంతే. జస్ట్ 1.5 year 2 year వెస్టీజ్. డిసెంబర్కి ఎంత అంటున్నాడు వినపడదా? కొంచెం మాట్లాడాలి మీరు, రెస్పాండ్ లేకుండా. ఎంత? 5 కాదు 3 అంటున్నాడు. డిసెంబర్కి ముందు 3 రావాలి. డిసెంబర్కి ఎంత? గుండు చేసుకున్నాయనికే 3 లక్షలు ఎత్తే మనకి ఎంత రావాలి? డెడికేషన్. వెస్టీజ్ 10,000 వెస్టీజ్ లో వచ్చినప్పుడే ఆయన జాబ్ చేస్తే 30-40,000 సంపాదించుకునేది. అది వదిలేసి ఇంట్లోకి వచ్చింది. ఎందుకో తెలియదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఏం నీకు పిచ్చా 40-50,000 వచ్చే జాబ్ వదిలిపెట్టిపోయి వెస్టీజ్ పెట్టుకున్నాడు. రేపు 3 లక్షలు వస్తే పిచ్చి ఎవరు పడుతుంది. వాళ్ళ మీటింగ్ రాలేదు సార్, మీటింగ్ వచ్చి జర్నీ చూసి. సో రాని వాళ్ళు ఏదో ఒక రోజు వస్తారు. ఇప్పుడు నేను సక్సెస్ చూసి కొంతమంది వస్తున్నారు 1 లక్ష వచ్చిన తర్వాత. రేపు 3 వచ్చిన తర్వాత 3 లక్షలు వచ్చాక పిలిస్తే రాని వాళ్ళందరూ ఎప్పుడు వస్తారు తెలుసు కదా. గెలుద్దాం. ప్రాబ్లమ్స్ ఓడిపోయిన వాళ్ళ దగ్గర ఉన్నాయి, గెలిచిన వాళ్ళ దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ చూస్తే ప్రాబ్లమ్సే కనపడతాయి, సొల్యూషన్ చూస్తే సొల్యూషన్ కనపడదు. ఫ్యూచర్ చూడాలి మనందరం కూడా. వెస్టీజ్ నెక్స్ట్ ఇయర్ కి ఏది ఏమైనా సరే టీం తయారు చేయాలి, లక్షలు సంపాదించాలి, కరోర్పతిగా మారాలి, నా వంశాన్ని మార్చాలి. అందుకోసం వీళ్ళందరూ యుద్ధం లాగా చేస్తారు వెస్టీజ్. సో భారతదేశ నలుమూల ఈ రోజు కేక్ కట్ చేస్తాం. మీ అందరికి ముఖ్యంగా మరొకసారి తెలంగాణ శుభాకాంక్షలతో పాటు వెస్టీజ్ శుభాకాంక్షలు పేరు పేరు. ఎన్నో సంవత్సరాలు పోరాటంతో తెలంగాణ ఇదే రోజు వచ్చింది మనకి, జూన్ 2వ తారీఖు. మళ్ళీ మనకు ఆర్థిక స్వాతంత్రం రావాలి ఈ రోజు నుంచి. ఎంతమందికి నెక్స్ట్ ఇయర్ 1 లక్ష తీసుకుంటామని ఒక ఆత్మవిశ్వాసం ఉంది? ఒకసారి రైజ్ యువర్ హ్యాండ్స్. కొత్త ఎత్తలేరు, ఇప్పుడే కాదు ఈ రోజు వచ్చింది పాపం. ఇంకా థ్యాంక్ యూ సార్, గాడ్ బ్లెస్ యూ. అందరికి దేవుడు చల్లగా చూస్తాడు, నాకు చూసిండు, మీకు చూస్తాడు. నేను నమ్ముకున్న 100,000 మంది సక్సెస్ అయ్యారు వెస్టీజ్. వెస్టీజ్ లో గెలవాలంటే పెద్దగా నాలెడ్జ్, ఎడ్యుకేషన్, కంప్యూటర్ నాలెడ్జ్, డూమ్ డామ్ ఏం అవసరం లేదు. ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడికి వచ్చి కూర్చోవాలి. మీకు ఇవన్నీ ఉంటే మంచిది, లేకపోతే మరీ మంచిది. మా టీంలో కొంతమంది బాగా ఎక్కువ తెలుగు వాళ్ళు వచ్చారు. 2-3 మీటింగ్ తర్వాత కనపడలే. నాకు తెలుసు కదా అంతా, నేను ఆన్లైన్లో చేస్తున్నాను, ఆఫ్లైన్ లో. అందుకని నాకు దేవుడు ఎట్లా తెలుగు మొదలు ఈ బట్టి ఇక్కడ దాకా వచ్చాను. నాకు తెలుగు ఎక్కువ ఉంటే నేను ఎక్కడ ఆగిపోయాను. తెలుగు ఎక్కువ ఉన్న వాళ్ళు వెస్టీజ్ సెట్ కావచ్చు, ఉండాల్సినంత ఉండాలి. ఓకేనా? పని చేసినా డబ్బే, లీడర్ అయిన తర్వాత ఇంట్లో పడుకున్నా డబ్బే వస్తుంది. ఏ రంగంలో ఎక్కడుంది చెప్పండి? ఇప్పుడు మా ప్రిన్సిపల్ బాగా 20 సంవత్సరాలు కొట్టుకుంటే సంసారీ వస్తుంది. వృత్తి చాలా గొప్పది, పవిత్రమైనది, సమాజాన్ని సొసైటీ తయారు చేస్తుంది. బట్ ఆర్థికంగా అది వృత్తి గొప్పది. దానికి 50 లక్షలు కావాలంటే ఎవరు ఇస్తారా? అది కూడా కావాలి, మనీ కూడా. ఇప్పుడు 4 నెలలు ఇంట్లో ఉంటే వస్తా సార్? వెస్టీజ్ లీడర్ అయిన తర్వాత నువ్వు ఇంట్లో పడుకో, లేకుంటే పోయి బీచ్ లో పడుకో, లేకుంటే రెస్టారెంట్ లో పడుకో, పైసలు అయితే వస్తాయి. లాక్డౌన్ వచ్చింది, కరోనా ఏమైనా అవుతాయి వెస్టీజ్ వాళ్ళకి? బంగారం బిజినెస్ ఆగిపోవచ్చు, రియల్ ఎస్టేట్ ఆగిపోవచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆగిపోవచ్చు, వెస్టీజ్ ఆగిపోవచ్చు. ఎందుకంటే ఆయిల్ వాడాలా, పేస్ట్ వాడాలా. మన మధ్య కాలంలో ఆర్టీసీ సమ్మె జరిగింది, శాలరీస్ లేవు వాళ్ళకి. సబ్బు పేస్ట్ వాడినా లేదా? వాడకపోతే ఖరాబ్ అయింది సమాజం. కాబట్టి ఇది కరోనా వచ్చినా, కరోనా అమ్మ వచ్చినా మన బిజినెస్ ఏమి ఫ్యూచర్ బిజినెస్ వెస్టీజ్.
వదిలేస్తున్నట్టు వాళ్ళ పిచ్చోళ్ళు కాదు. దీని విలువ అర్థమైన తర్వాత పక్కన పెడుతున్నారు. మీరు మాతో జర్నీ చేస్తే రావాల్సింది, ముందుకు వెళ్ళాలి. ఎసార్లో పై స్థాయికి ఎదగాలంటే కింది మెట్టులు వదిలిపెట్టాలి. దాన్నే పట్టుకొని ఊగులాడుతాను కదా. కొన్ని రోజులు చేద్దాం, అది పార్ట్ టైం, తర్వాత ఫుల్ టైం. సో వెస్టీజ్ కంపెనీ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? లైఫ్ లాంగ్. తెలియని 6 నెలల కన్నా ఎక్కువ ఉండదు. నాకు చాలా మంది ఛాలెంజ్ చేసి 6 నెలలు ఉంటే నాకు చూపిస్తా కాలిస్తారని. వాళ్ళు లేదు, ఈ కాదు కరోనా పైకి పోయింది. మీరన్నా మీ దోస్తులన్నా ఒకసారి ఉంటారా లేదా చెక్ చేసుకోండి. ఎందుకంటే మన రూపాయలు కూడా కట్టట్లే. ఇప్పుడు ప్రతిసారి 9 లక్షలు వచ్చింది, బీబీ మేడకు 5 లక్షలు వచ్చింది, మా లావణి మేడకు వచ్చింది, అర్చన మేడకు వచ్చింది, మా నాగార్జున సార్కి వచ్చిందని చెప్పి మీ చేత పైసలు కట్టించట్లా. పైసలు కట్టినప్పుడు ఎక్కడికి పోతుంది? పోతా సార్? పోదు అని తెలియని వాళ్ళకి మనం తెలియజెప్పాలి. ఇది మన బాధ్యత. చాలా మంది అజ్ఞానంలో ఉన్నారు. 6 నెలల కన్నా ఎక్కువ ఉండదు, ఉంటే చూద్దామంటున్నారు. 2004 నుంచి అదే మాట అంటున్నారు. 1000 సంవత్సరాలైనా ఈ కంపెనీని ఎవరు కదిలించలేదు. ఆ విధంగా మూల సిద్ధాంతాలతో, నీతి నిజాయితీతో, న్యాయం ధర్మం 4 కోట్ల మంది వెస్టీజ్ సంస్థలో డిస్ట్రిబ్యూటర్లుగా ప్రొడక్ట్లు వాడుతున్నారు, బిజినెస్ చేస్తున్నారు. 4 కోట్ల మంది ఇంటూ మెంబర్షిప్ కోసం 1000, 2000, 3000, 5000 వసూలు చేసుకుంటే మనీ వస్తాయా రావా? ఈరోజు ఒక డాక్టర్ దగ్గరికి మన ప్రాబ్లం చెప్పుకోవడానికి పోతే కన్సల్టింగ్ ఫీజు ఉంది, 500, 1000. ఒక బాబుని స్కూల్లో జాయిన్ చేయాలంటే ముందు అడ్మిషన్ కట్టాలి. స్కూల్కి పోతున్నా లేదా తర్వాత ఇప్పుడు అడ్మిషన్ కడితే లోపలికి. మరి వెస్టీజ్ కంపెనీ ఏ మాత్రం చెప్పండి మీకు మాకు ఫ్రీగా ఇల్లు ఇవ్వడం ఏంటి? 30-40 వేల చిన్న జీవితాలు తీసుకొచ్చి లక్షాధికారం తయారు చేస్తే ఎందుకు సమాజానికి ఇది కనిపించలేదు నాకు అర్థం కావట్లేదు. దయచేసి మనం మార్పు తీసుకురావాలి సమాజంలో. రాబోయే 10 years తర్వాత హర్ వెస్టీజ్ ఘర్ వెస్టీజ్ లో మనందరం భాగస్వామ్యం వెస్టీజ్ జెండా పోయాలి. పేదరికాన్ని నామరూపాలు లేకుండా బంగాళాఖాతంలో కలిపేయాలి. మా నాన్న పేదవాడు, మా నాన్న పేదవాడు, నేను పేదవాడిని, నా కొడుకు పేదరికంలో పోవాల్సిన వ్యక్తులు. వెస్టీజ్ జెండా మోస్తే వెస్టీజ్ కణానికి కోట్ల కణాలకు నింపుకొని పనిచేస్తుంది వెస్టీజ్. ఎంత హ్యాపీగా ఉంది చూడండి, ఎంత ఆనందం ఎక్కడ దొరుకుతుంది. వెస్టీజ్ లేకుంటే అమ్మేస్తారు ఎవడు? సరిగా ఇంట్లో నైట్ 10 గంటల తర్వాత పోతే నేను అన్నం పెట్టుకుంది, నా భార్య కూడా అన్నం పెట్టేది కాదు. ఏం పొడి సొచ్చులో పెట్టుకోకపోలేదు, 10 లోపు అయితే పెట్టేది. ఇప్పుడు ఎప్పుడు వెస్టీజ్ జెండా మోసి సక్సెస్ అయినా 1 గంటకు పోయిన ఆమ్లెట్లు వేసి అన్నం పెడుతున్నాను. మీరు కూడా ఆమ్లెట్లు వేయాలంటే వాళ్ళ మీద కోపడితే వేయరు, సాధిస్తే మనం ఉన్న వెస్టీజ్ లో డబ్బు లేకపోయినా బయట ఎక్కడ వస్తుంది? లేకపోతే 30 సంవత్సరాలు ఒక ప్రైవేట్ కంపెనీ జాబ్ చేసావు, 3 నెలలు ఇంటికాడ కూర్చో, రూపాయి రాజుని తీసుకుని ఆడుతున్నాం. 1 సంవత్సరం మాతో జర్నీ చేయండి, టీం తయారు చేద్దాం. తద్వారా ఏమైనా ఇంట్లో కూర్చొని ఎవరికి ఏ పరిస్థితి తెలియదు. మా టీంలో ఒక అతను నిరుద్యోగిగా వచ్చిండు వెస్టీజ్ లేక ఆటో నడుపుకుంటూ. ఒక 1-2 years మాతో జర్నీ చేసిండు. నెలకు 1 లక్ష వచ్చింది. బైక్ యాక్సిడెంట్ ఒక 6 నెలలు హాస్పిటల్ పడి యావరేజ్ ఇంకో నెలకు 1 లక్ష వస్తానే ఉంది. ఇంట్లో హాస్పిటల్ ఉంటే డబ్బు చాలా మంది కొద్దిగా లేస్తే బ్యాగ్ వేసుకొని మెట్రో ట్రైన్ పరిగెత్తుకుంటూ పోయి ఆటోలో పోయి సాయంత్రం దాకా డ్యూటీ చేసి వచ్చేదానికి మాత్రం నాకు అనిపిస్తుంది. ఎక్కడో డైలాగ్ చదివా, లక్ష్యం లేకపోతే లక్ష్యం ఉన్నవాడి కోసం నువ్వు పనిచేయాలంట. అందుకే మేము అందరం లక్ష్యం పెట్టుకొని పనిచేస్తాం. డిసెంబర్ గోల్ మాకు ఇది స్పష్టంగా ఉంది. మాకు ఇప్పుడే రాజకీయాలు, సినీ ఫీల్డ్, క్రికెట్ మ్యాచ్లు సంబంధం లేదు. ఎలా గెలవాలి, ఎలా గెలిపించాలి, ఇంత స్పష్టంగా లక్ష్యం ఉంటే దేవుడు ఇస్తాడా లేదా? అందుకే ఇచ్చిండు. సెకండ్ హ్యాండ్ బైక్ మీద నా ఉద్యమాన్ని మొదలు పెట్టాను వెస్టీజ్. ఆ రోజుల్లో నేను ఒక ఉద్యమం అనుకునే వచ్చేది ఇంట్లోకి. దీన్ని ఊరు వాడ విస్తరించి చేయాలని చెప్పేసి ఒక మైండ్ సెట్ నింపుకొని కొన్ని త్యాగం చేసి వెస్టీజ్ నా ప్రాణం, దీని ద్వారా ఎంతో కొంత ఈ పేదరికానికి సమాజానికి నేను హెల్ప్ అవ్వాలి, నేను వెలగాలి, నేను వెలిగితే కొంతమందిని వెలిగించగలని చెప్పేసి ఫ్యూచర్ చూసి నమ్మి పనిచేస్తే సెకండ్ హ్యాండ్ బైక్ మీద వచ్చిన ఈ వ్యక్తి ఈ రోజు తెలంగాణ, ఏపీలో మన అసోసియేషన్ సుమారుగా 400 మంది కార్లు సెలెక్ట్ అయ్యి అందులో కొంతమంది తిరిగి 400 కార్లు చేస్తే అవుతుంది, వింటే కాదు. అవునా కాదా? చేసినాం. చాలా మంది 400 కార్లు వచ్చినాయి కదా, హ్యాపీగా ఉండొచ్చు కదా అంటున్నాడు.
సాధించింది కొంత, సాధించాల్సింది కొండంత. ఈ డిసెంబర్ కు 1000 కార్లు రాబోతున్నాయి. అందులో మీరందరూ ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉంటారా? ఉందామా? ఆలోచనే మన ఫ్యూచర్. వెస్టీజ్ని ఎలా చూస్తే నీకు అలా కనపడుతుంది. కొంతమంది మేధావులు మీటింగ్ వచ్చి ఫోన్ వచ్చిన మాత్రం వెళ్ళిపోయారు వినకుండా. వాళ్ళకి జాయిన్ అవ్వమంటే దీని గురించి నేను బాగా సెర్చ్ చేయాలన్నాడు. 3 సంవత్సరాలకు వెళ్ళి సెర్చ్ చేస్తున్నాడు, ఇంకా అయిపోలే. 21 సంవత్సరాల నుంచి అడుగుపెట్టి 22వ సంవత్సరం అడుగుపెట్టి భారతదేశంలో కొన్ని కోట్ల మందికి ఆరోగ్యం, ఆదాయం ఇచ్చిన కంపెనీ నువ్వు స్టడీ చేయటం ఏంటి? 3 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నట్టు? తల మీద శని గ్రహాలు ఉన్న వాళ్ళకి ఈ డైలాగ్ అవుతుంది. సెర్చ్ చేస్తా, చూస్తా, ఆలోచిస్తా. ఏం లేదు ఆలోచించేది? దేవుడి ఇచ్చిన మహాప్రసాదం, దీన్ని ఎలా పట్టుకొని దీని ద్వారా నేను ఎలా ఎదగాలి? అవునా కదా? ఆలోచన విధానం మారాలి. పాత ఆలోచన ఉంటే పాత రిజల్ట్ వస్తుంది. అందరి మైండ్ సెట్ మారింది. బిఫోర్, ఆఫ్టర్ వెస్టేజ్, బిఫోర్ వెస్టేజ్. బిఫోర్ వెస్టేజ్ ఈ మైండ్ సెట్ లేదు ఎవరికి, నాకు లేదు. ఇప్పుడు మేము మార్చుకున్నాం స్పష్టంగా. దేని గురించి మాట్లాడాలి, దేని గురించి థింక్ చేయాలి, మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనం కోటీశ్వరులు అవుతాం. ఏదో డ్రా తీస్తే డ్రాలో తగల పేరు. మార్చుకుంటూ, నేర్చుకుంటూ, ఆలోచిస్తూ నిలబడితే మీ ముందు మాట్లాడే ఎంఎస్ఆర్ జస్ట్ 5-6 ఇయర్స్ వెస్టీజ్ ద్వారా డ్రా చేసిన ఇన్కమ్ ఎంతో మందికి మంచి చేస్తే 4,20,00,000 వచ్చింది ఇప్పుడు నాకు వెస్టీజ్ ద్వారా. దానికి సంబంధించిన అన్ని ఉన్నాయి ఎవిడెన్స్. 2017 జనవరి నుంచి మీరు గూగుల్లో నా పేరు టైప్ చేసినా వస్తున్నాయి. ఇంకా 2017 నుంచి దిస్ ఇస్ వైట్ మనీ. మంచి చేస్తే వచ్చిందా, ముంచితే వచ్చిందా? మంచి చేస్తా లేదా? ఉంచవాళ్ళు ఎవరు లేరు కదా. ఉంచవాలంటే బయట ఎక్కడ రాజకీయాలు, పార్టీలు, వాటిలో ఇట్లా ఉండొచ్చు. అవసరం దొక్కాలి, ఇతరులు లేపాలా, వాడి పింఛన్ ఆపేయాలి, ఇల్లు ఆపేయాలి. ఇక్కడ మాకు అదంతా లేదు. అందరూ బాగుండాలి. అందులో వెస్టీజ్ మైండ్ వచ్చింది. నాకు వెస్టీజ్ లేకుండా ఆ మైండ్ వచ్చేది కాదనుకో. ఇక్కడికి వచ్చినాక ఆ మైండ్ వచ్చింది. ఇప్పుడు ఎలాంటి వాళ్ళైనా మాకు ఓకే. మా పార్టీ కాకపోయినా మా పార్టీని చెప్పుకుంటాం. మా వాడు కాకపోయినా మా వాడు వెస్టీజ్ వాడు. మాకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? శత్రువులు కూడా మాకు మిత్రులే. ఐడి ఇస్తే మాకే మా పార్టీ. అందరిది ఒకటే పార్టీ. అందరం బాగుండాలి. ఎక్కడ పుట్టినో, ఎక్కడ జరిగిందో తెలియదు. ఒక కుటుంబం, వెస్టీజ్ కుటుంబం. ఒకరికొకరు గౌరవించుకుంటున్నాం, సహకరించుకుంటున్నాం. అందరం కలిసి యుద్ధం మొదలు పెట్టాం. ఏంటయ్యా మీ యుద్ధం అంటే మన పేదరిక నిర్మూలన కోసం మన యుద్ధం. ఇది వెస్టీజ్. ఏదో బాలం సార్ లేకుంటే నాగార్జున సార్, సుబ్బారావు సార్ కోసం రాలి వెస్టీజ్. ఎవరి కోసం ఇది? ఈ జెండా పోసిన ప్రతి బిడ్డ గెలవాలి ఏదో ఒక రోజు. ఒక 3 ఇయర్స్ లో మీరు అందరూ కూడా నెలకు ఒక 5 lakhs కోటీశ్వరుల జాబితాలోకి వెళ్తారు. డెఫినెట్ గా రాసి పెట్టుకొని పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై వెస్టీజ్. అదేవిధంగా కేక్ కటింగ్ చిన్న స్మాల్ ప్రోగ్రామ్. మన పేదల పార్టీ ఇది వెస్టీజ్ అనేది. పేదవాడికి అండగా ఉన్న కంపెనీ, కోట్ల మంది జీవితాలను మార్చిన కంపెనీ. ఇంకా రాబోయే రోజుల్లో మన భారతదేశం కాదు, ప్రపంచ దేశాల్లో పేదరికాన్ని నిర్మూలించే దిశగా వెస్టీజ్ కంపెనీ ప్రయాణం చేస్తుంది. చేయాలని మనందరం కూడా ఆ కేక్ కటింగ్ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ. ఉందా కేక్ తెచ్చారా?